ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి. ఈ 5 రాష్ట్రాలలో కేరళ రాష్ట్రం తీసుకున్నట్లయితే 140 అసెంబ్లీ స్థానాలలో 63 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. గతంలో 2021లో ఇదే కాంగ్రెస్ పార్టీ 21 సీట్లకే పరిమితమైంది. 21 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీని ఈరోజు 63 స్థానాల వరకు తీసుకొచ్చి కేరళలో అధికారాన్ని కైవసం చేసుకొని అధికార పీఠం మీద కాంగ్రెస్ పార్టీని కూర్చోబెట్టినట్టే. దానికి ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెప్పిండు, విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణను ఎట్లయితే ముందుకు తీసుకుపోతున్నామో, ఏ లక్ష్యంతో తీసుకుపోతున్నామో, కేరళలో కూడా అధికారం అప్పచెప్పండి, కట్టబెట్టండి, కేరళ రాష్ట్రాన్ని కూడా అదే విజన్తో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చింది. నిజంగా రేవంత్ రెడ్డి చాలా గ్రేట్. మన పక్క రాష్ట్రాలు రేవంత్ రెడ్డిని ఇంత బలంగా నమ్ముతున్నాయి. మన రాష్ట్రంలో ప్రతిపక్షాలేమో విషం కక్కుతున్నాయి. ప్రతిపక్షాలు విషం కక్కడం మానండి. పక్క రాష్ట్రాలు సైతం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నాయి. మీరేమో విష ప్రచారం చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు కేరళ రిజల్ట్ చూసి కూడా రేవంత్ రెడ్డి గురించి ఒకసారి ఆలోచించుకోండి. విజన్ ఉన్న నాయకుడు ఎప్పుడైనా ఒక లక్ష్యంతో పనిచేస్తాడు. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని కేరళకి వెళ్ళిండు, ప్రచారం చేసిండు, సక్సెస్ అయ్యిండు. అదే ఈ ప్రతిపక్షాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మాసుర పాదంలాగా వాళ్ళు మొత్తం సంకనాకిపోయారు. పోయి పినరాయిని కలిసిరిల్లు, పినరాయి కొలాప్స్. పోయి మమతా బెనర్జీని కలిసిరు, మమతా బెనర్జీ కొలాప్స్. స్టాలిన్ని కలిసిరు, స్టాలిన్ కొలాప్స్. వీళ్ళు ఎవరెవరినైతే కలిసిరో వాళ్ళు మొత్తం భూస్థాపితం అయిపోయారు. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ మట్టి బంగారం అవుతుంది. ప్రకృతి కూడా రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నది. ప్రజలు కూడా నమ్మి పట్టం కట్టిరు. నెక్స్ట్ కేరళ రాష్ట్రం కూడా ఎట్లా అభివృద్ధి చెంది ముందుకు పోతుందో చూడుర్రి.